వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే జోగి రమేష్ ఇతను ఒక్కడే చాలు వైఎస్ఆర్సీపీని సర్వనాశనం చేయడానికి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఎందుకు ఆ టైటిల్ పెట్టాము అంటే, లేటెస్ట్ గా జరుగుతున్న కొన్ని పరిణామాలే. అయితే ఇంతకంటే ముందు కొన్ని విషయాలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. గతంలో జరిగినవి మొన్నటి ఎన్నికల్లో అంటే 24 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పరిమితమైంది. అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఆ పార్టీకి జనం. ఆ స్థాయిలో మ్యాండేట్ రావడానికి వైఎస్ఆర్సీపీకి చాలా కారణాలు ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అరాచకాలు కావచ్చు, లేకపోతే ప్రజలు ఆ ఒక్క ఛాన్స్ దెబ్బకి వెక్స్ అయిపోయి ఉండొచ్చు. సో ఇదంతా ఒక విధ్వంసం గానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆర్థికంగా అవకతవకలు గానీ రాష్ట్రంలో ఇలాంటివన్నీ ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఆ నేతల నోటి దురుసు కారణంగానే ఆ పార్టీ అధికారానికి దూరమైంది. మొన్నటి ఎన్నికల్లో అధికారానికి దూరం అవడం వేరు, కనీసం 151 సీట్ల నుంచి కనీసం పరువు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో 11 సీట్లకు పడిపోతాం వేరు. ఆ స్థాయిలో 11 సీట్లకు ఆ పార్టీ పడిపోయిందంటే దానికి కారణం ఏంటి అంటే, ఇలాంటి నేతల నోటి దురుసాయి. ఆ నోటి దురుసే చాలా పనిచేసింది, వైఎస్ఆర్సీపీని చాలా డ్యామేజ్ చేసింది. ఒక రోజా కావచ్చు, అదేవిధంగా చూస్తే ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఒక కొడాలి నాని, ఒక వంశీ, ఇలాంటి వాళ్ళ లిస్ట్ లోకి జోగి రమేష్ కూడా వస్తారు. సో ఇలాంటి నేతలు ఈ రోజు 11 సీట్లకు పరిమితమై తాము ఘోరంగా ఓటమి పాలయ్యారు. అయినా కూడా ఎక్కడ వాళ్ళు రిగ్రెట్ అవ్వట్లేదు. మళ్ళా 2 ఏళ్ళు కావస్తోంది ప్రతిపక్షానికి పరిమితమై. ఇప్పటిదాకా ఆ పార్టీలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే వీళ్ళలో ఎక్కడ చేంజ్ మనం చూడం. ఈ రోజు రోజా లాంటి వాళ్ళు అలాగా మాట్లాడుతుంటేనే మొత్తం పార్టీ అంతా రివర్స్ అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి తగులుతున్నాయి వీళ్ళు మాట్లాడే మాటలు కానీ, వీళ్ళు వదులుతున్న నోటికి ఇష్టం వచ్చేట్టు వదులుతున్న మాటలు కానీ, ఇవన్నీ ఆ పార్టీని ఆ పార్టీ అధినేతను కూడా హిట్ చేస్తున్నాయి. రోజా లాంటి వాళ్ళు అలా చేసిన కారణంగానే ఈ రోజు నగరంలో ఆవిడ అడుగు పెట్టే పరిస్థితి కూడా లేదు. పార్టీ మొత్తం కూడా మనం చూసాం, మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, ఒక తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. ఒక బొత్స కూడా మేము మాట్లాడిన బూతులే, మా పార్టీ నేతలు కొందరు ఆ పిడికడి మంది మాట్లాడిన బూతులే మమ్మల్ని నాశనం పట్టించాయని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. పోనీ ఇప్పటికైనా రిగ్రెట్ అవుతున్నారంటే రిగ్రెట్ కారు వీళ్ళు. ఎందుకంటే ఒక దెబ్బ కొట్టినా మర్చిపోతారంటారు పెద్దోళ్ళు. మనకు చాలా మంది చాలా విషయాల్లో మాట్లాడుతూ ఉంటారు ఇలాగా. అదే ఒక తిడితే జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు అని. ఆ నోటి దురుసు ఏదైతే ఉందో, పాలిటిక్స్ లో ఏదైతే ఉండకూడదు, వన్స్ ఒకసారి పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత అని చర్చ జరుగుతూ ఉంటుందో, అసెంబ్లీలో పరుషంగా మాట్లాడితే ఏ అంశాలు అయితే ఆఫ్ ద రికార్డ్ అని చెప్పి స్పీకర్ రికార్డుల నుంచి తొలగిస్తారో, అలాంటి వాటన్నిటిని వైఎస్ఆర్సీపీ ఈ రోజు ఆన్ రికార్డ్ చేసింది. దాన్ని ఎండార్స్ చేస్తూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీగా ఉంది కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాల మీదో ఆ లోపాల మీదో ధర్నాలు చేసుకోవడం, లేకపోతే వాటిని జనంలోకి తీసుకెళ్ళడం అది వాళ్ళ రైట్. అది ప్రజలే ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చి మీరు ప్రతిపక్షంలో ఉండండి, ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే మీరు ప్రతిపక్షమే అన్నట్టు వాళ్ళకి ఆ క్వశ్చన్ చేసే రైట్ ఇచ్చారు. ఈరోజు ఏ సమస్య మీదైనా జనంలోకి వెళ్ళే రైట్ కూడా వాళ్ళకు ఉంది. దానిలో ఎవరు కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు జోగి రమేష్ ఏదైతే రైతు సమస్యల మీద ఆ పార్టీ ధర్నా కాల్ఫర్ చేసింది, ఎరువు కొరత కానీ, మొక్కజొన్నలకు, అదేవిధంగా మామిడి పంటకు, వీటన్నిటికి సంబంధించి మద్దతు ధర ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అంటూ వాళ్ళు పోరుబాటు పట్టారు. దాంట్లో ఎలాంటి అభ్యంతరం ఎవరికి లేదు. కానీ ఎక్కడికక్కడ లోకల్గా కొన్ని చోట్ల వాళ్ళు వీటిని ఉద్దేశించి ధర్నాల నిరసనల కార్యక్రమాల కోసం కొన్ని సభలు పెట్టారు. ఈ క్రమంలోనే జోగి రమేష్ లాంటి వాళ్ళు గుంటూరు సభకు కూడా హాజరు కావడం జరిగింది. ఎంత దారుణంగా సభావేదికగా జోగి రమేష్ మాట్లాడారంటే, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రభుత్వాన్ని నడుపుతుంది సన్నాసులు దద్దములు అంటూ మాట్లాడారు ఆయన. చంద్రబాబు నాయుడిని మామిడికి మద్దతు ధర అడుగుతూ ఉంటే ఆయన పోయి ఎక్కడో ఆర్సెల్ఆర్ మెట్ల ప్రాజెక్టుకి ఓపెన్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడిని ఇక్కడ మాకు నోరెండిపోతుంది అంటా ఉంటే పోయి గూగుల్ ఓపెన్ చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళు అసలు జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేశారా? జనం పూర్తిగా రైతులను వెళ్ళి అసలు వాళ్ళ ఇష్యూస్ ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేశారా? రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలు చాలా చోట్ల లేవని నేను చెప్పను, కానీ వీళ్ళు ఎక్కడైనా సరే ఇదే విషయాన్ని రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేశారా? రైతులు ఎవరైనా వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రొవోక్ చేసిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ రోడ్డు మీదకి తీసుకొస్తున్న వాళ్ళు తప్ప రైతులు ఎవరైనా వచ్చి మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయని రోడ్డు ఎక్కే ప్రయత్నం చేశారా? సో అసలు సమస్యలు లేవని నేను చెప్పట్లా, చాలా చోట్ల రైతు సమస్యలు ఉన్నాయి. కానీ వాటిని ప్రజెంట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఆ రైతులను తీసుకొచ్చి నిజాయితీగా ఈరోజు మాట్లాడిపించినట్లయితే వైఎస్ఆర్సీపీకి ఆ శాంటిటీ ఉండేది. సరే, వాళ్ళు ఎప్పుడు అలా చేయరు. ఈరోజు జోగి రమేష్ అక్కడ ఆయన ఉద్దేశించి మాట్లాడిన మాటలు, అటు అచ్చెన్నాయుడిని కానీ ఇటు చంద్రబాబు నాయుడిని కానీ ఉద్దేశించి సన్నాసులు అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత అసలు ఆ పార్టీ పక్కన ఉన్న ఆ పార్టీ నేతలు ఉలిక్కి పడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడు కదా మనం 11 సీట్లకు పరిమితం అయ్యాము అని. అంతేకాదు ఈరోజు చూస్తే ఆయన ఏదైతే ఆ గోడౌన్లో
గోడౌన్ పరామర్శించి ఆ గోడౌన్లో ఉన్న సరుకును పరామర్శించడానికి వెళ్తా ఉంటే పోలీసులు ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది పొన్నూరులో. సరే, అది ఓకే. గతంలో కూడా ఇతని కారణంగానే చాలా దెబ్బలు పడ్డాయి వైఎస్ఆర్సీపీకి. ఇతను కాంగ్రెస్ నుంచి 2009లో పెడన కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎప్పుడు కూడా ఏదైతే అవసరం ఉంటుందో అది తప్ప మిగతా సబ్జెక్ట్ మొత్తం మాట్లాడుతుంటారు ఆయన. అసలు వైబిలిటీగా అసలు ఏ అంశం మీద జోగి రమేష్ స్టడీ చేయరు. ఇది కాంక్రెంట్గా చెప్తాను నేను. ఏ అంశం మీద స్టడీ చేసి ఆయన మాట్లాడాలి. మళ్ళీ మంత్రిగా పనిచేశారు ఈయన. అదేవిధంగా చూస్తే 2009లో ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆయన పార్టీలోకి రావడం జరిగింది. వేరే 2014 వచ్చేటప్పటికి తన కాన్స్టిట్యున్సీ మార్చి జగన్మోహన్ రెడ్డి ఆయనకి మైలవరం ఇచ్చారు. దేవినేని ఉమా చేతిలో ఆ ఎన్నికల్లో ఓడిపోయారు ఆయన. ఓడిపోయిన తర్వాత అటు పెడన ఇటు మైలవరం రెండింటి మీద అటు ఇటు షఫుల్ చేస్తూ ఉండేవాళ్ళు. 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే అతను తీసుకెళ్లి మళ్ళీ పెడనలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి. సో పెడన నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే జగన్మోహన్ రెడ్డి అతనికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అయితే వసంత కృష్ణప్రసాద్ ఆ రోజు టీడీపీ నుంచి దేవినేని ఉమాతో సరిపడక వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే అతను మైలవరం నుంచి టికెట్ తీసుకుని అతను గెలవడం జరిగింది. ఇతను కాన్స్టిట్యున్సీ పెడన అయితే ఎప్పుడు మైలవరం మీదే ఫోకస్ పెట్టారు. ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉండేది. ఎన్నోసార్లు వసంతను హ్యూమిలేట్ చేసే విధంగా ఆయన వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికే మొరబెట్టుకున్నారు వసంత ఎన్నోసార్లు వెళ్ళి. అతను పెడన కాన్స్టిట్యున్సీ అయితే నా కాన్స్టిట్యున్సీలో వచ్చి హడావుడి చేస్తున్నారు అని చెప్పి. బట్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న సందర్భం లేదు. ఇదే జోగి రమేష్ మనం చూస్తే ఫస్ట్ క్యాబినెట్లోని ఆయన మంత్రి కాలే. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళారో అప్పుడు జోగి రమేష్కి మంత్రి స్థానం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎండార్స్ చేసినట్టు కదా. ఆ తర్వాత ఇక మంత్రి పదవి వచ్చింది, పార్టీ అధికారంలో ఉంది, తాను ఇంకోసారి ఎమ్మెల్యే ఉన్నారు. ఏ స్థాయిలో రెచ్చిపోయేవాళ్ళు అంటే ఆ స్థాయిలో రెచ్చిపోయేవాళ్ళు ఆయన. చాలా అసలు ఆ నోటికి అడ్డు ఆపు ఉండేది కదా జోగి రమేష్ మాట్లాడే మాటలకు. అక్కడి నుంచి మనం చూస్తే సో ఈ దెబ్బకి తట్టుకోలేకే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ అతన్ని మొన్న పెడన అటు పెడనా కాదు ఇటు మైలవరం కాదు ఎక్కడో ఉన్న పెనమలూరుకి పంపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. పెనమలూరులో ఓడిపోవడం జరిగింది బోడి ప్రసాద్ చేతిలో. ఇక ఓడిపోయిన తర్వాత మనం చూస్తే లిక్కర్ వ్యవహారం వచ్చింది. ఏదైతే కల్తీ కళ్ళు కాస్తూ కల్తీ సారా కాస్తూ అక్కడ ఫస్ట్ ఈ డంప్ ఎక్కడ బయటపడింది అంటే మనం చూసినట్లయితే పెద్దిరెడ్డి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ద్వారకానాథ్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో తమ్మలపల్లి అక్కడ బయటపడడం జరిగింది. అక్కడ ఆ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారు. సురేంద్ర దగ్గర నుంచి చాలామందిని సస్పెండ్ చేశారు, పక్కన పెట్టేసే ప్రయత్నం చేశారు వాళ్ళందరినీ. బట్ అక్కడ ఆ లింకుల తర్వాత ఇంకొద్ది రోజులకి ఆ లింకులన్నీ కూడా ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి. ఇబ్రహీంపట్నంలో ఈ డంపు బయటపడ్డ రోజు జోగి రమేష్ అక్కడికి వచ్చి నారావారి సారా దుకాణం అంటూ కూడా నానా హడావిడి చేశారు. తీరా అక్కడ దొరికిన అద్దేపల్లి బ్రదర్స్ని తీసుకెళ్లి పోలీసులు కూర్చోబెడితే అసలు విషయం మొత్తం గక్కేసి వాళ్ళు అప్రూవర్గా మారారు. దీని వెనుక జోగి రమేష్ ఉన్నాడు. మాకు మొత్తం డేటా అందించి ఇలా ఫాలో అవ్వండి, మీరు చంద్రబాబు నాయుడిని బదనాం చేయాలి, లిక్కర్ వ్యవహారంలో చీప్ లిక్కర్ వ్యవహారంలో ఆయన్ని పూర్తి స్థాయిలో బ్రష్ పట్టించాలంటే మీరు ఈ డ్రామా ఆడాల్సిందే అని మాకు టిప్ ఇచ్చారని చెప్పి వాళ్ళు ఓపెన్గా మాట్లాడడం జరిగింది. ఈ కేసులోనే ఆయన అరెస్ట్ కూడా ఇంతే దారుణంగా మాట్లాడేవాళ్ళు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉంటే ఈ లిక్కర్ స్కామ్లో నేను లేను అని చెప్పేసి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ చేతిలో ప్రమిద పెట్టుకుని హడావిడి చేశారు ప్రమాణాలు చేసుకుంటూ. అయినా సరే అతను అరెస్ట్ చేశారు పోలీసులు. సో సుదీర్ఘంగా జైల్లో కూడా ఉండిచ్చారు. ఆ జైలు నుంచి వచ్చిన మరుసటి రోజే లోకేష్ ఏమైనా పుడింగా అంటూ మాట్లాడారు. రెడ్ బుక్ తీసి మడిచి అక్కడ పెట్టుకోమని మాట్లాడారు. అతను మాట్లాడిన మాటలు కొన్ని నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. చాలా దారుణంగా మాట్లాడితే మళ్ళా కేసు ఫైల్ అయింది. అదేవిధంగా అతను కేసు ఫైల్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటి దగ్గర పరామర్శ తర్వాత అతని దగ్గరికి వెళ్తా ఉంటే ఆ రోజు కూడా అతని మీద కేసు ఫైల్ అయింది. ఎక్కడెక్కడ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ర్యాలీలు చేయించారు అనే కారణంతో ఆ రోజు అంతే మాట్లాడారు జోగి రమేష్. సో ఇప్పుడు ఏ అవకాశం వచ్చినా ఈ జోగి రమేష్ అనే వ్యక్తి అలాగే మాట్లాడుతూ ఉంటారు. నోటికి ఏది వస్తుంది అన్న ఇది లేకుండా అడ్డు ఆపు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కొంతమంది నేతలు గతంలో ఇలాగ మాట్లాడిన వాళ్ళు కూడా ఈరోజు కేసుల భయంతో సైలెంట్ అయ్యారు. కొడాలి నాని కావచ్చు, ఒక వంశీ లాంటి వాళ్ళు కావచ్చు. అయినా సరే ఇతనికి బుద్ధి రావట్లా. ఆల్రెడీ జైల్లో ఉండొచ్చినా సరే ఇతనికి బుద్ధి రావట్లా. ఈరోజు ఏ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నానంటే ఒక ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వకపోయినా మీకు చంద్రబాబు నాయుడు అంటే మీ ప్రత్యర్థి అనుకున్నా కనీసం ఆయన కూర్చొని చేరికన్నా గౌరవం ఇవ్వాల్సిన సందర్భం అది. అయినా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. మైకి దొరికితే చాలు జోగి రమేష్ రెచ్చిపోతూ ఉన్నారు. మరి అతను జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయాలా లేకపోతే ఇంకెవరు కంట్రోల్ చేయాలనేది ఆ పార్టీ నేతలు కూడా అర్థం కావట్లేదు. పూర్తి స్థాయిలో ఈ జోగి రమేష్ మన రోజా తరహాలోనే ముంచడం ఖాయమన్న చర్చ అయితే ఆ పార్టీ నేతల్లోనే ఈ చర్చ జరుగుతోంది. జోగి రమేష్ మైక్లో మాట్లాడే ముందు తన పక్కన ఉన్న నేతలు కనీసం మాట్లాడిన తర్వాత అయినా తన పక్కనే ఉన్న నేతల ఒపీనియన్ ఆయన తీసుకునే ప్రయత్నం చేస్తే ఆయన క్లారిటీ వస్తుంది తాను ఎలా ఉండాలి ఒక పొలిటీషియన్గా అనేది. ఒక మంత్రి స్థాయిలో ఉండి మాజీ మంత్రి స్థాయిలో ఆయన ఇంత దిగజారి మాట్లాడుతున్నారు అంటే ఇలాంటి వాళ్ళే వైఎస్ఆర్సీపీ ఓటమికి మొన్న కారణం అయ్యారు 11 సీట్లకి. ఈసారి ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఈ స్థాయిలో నోరు బారేసుకొని రెచ్చిపోతాయి. అది అతను గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఈ రోజున.